తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, అయోగ్యని నిఖిలైనటువంటి వాడిని నన్ను నీ సన్నిధిలో నిలవబెట్టినదని వందనాలు, స్తోత్రాలు. నన్ను మరుగుపరిచి నీవే మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఈ మన యొక్క దానియేలు గ్రంథ ధ్యానాల్లో 8వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో దానియేలుకు కలిగినటువంటి దర్శనాన్ని కులంకషంగా ముందు ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. అంతకుముందు ఎపిసోడ్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఏంటనంటే గొర్రెపొట్టేలు, తర్వాత మేకపోతుకు ఉన్నటువంటి 4 కొమ్ములు, మేకపోతుకి ఉన్నటువంటి ప్రసిద్ధమైన కొమ్ము ఒకటి, తర్వాత వచ్చినటువంటి 4 కొమ్ములు, ఆ 4 కొమ్ముల నుంచి వచ్చినటువంటి చిన్న కొమ్ము, తర్వాత జరిగినటువంటి విషయాలు మనం కూలంకషంగా టూకీగా మాట్లాడడం జరిగింది. అయితే ముందు ఎపిసోడ్లో ఈ పొట్టేలు గురించి ధ్యానం చేసాం. ఇప్పుడు మేకపోతు గురించి ధ్యానం చేద్దాం. ఈ దానియేలుకి కలిగినటువంటి దర్శనంలో తనకు వచ్చినటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి దేవుడైనటువంటి వాడు గబ్రియేలు దూతని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గబ్రియేలు దూత వచ్చి ఈ యొక్క దానియేలుతోటి ఈ యొక్క దర్శనం యొక్క భావాన్ని తెలియజెప్తూ ఉన్నారు. తెలియజెప్తూ ఈ భాగంలో ఏమైనా మాట్లాడిందనంటే, ఈ దానియేలు గ్రంథం రాసినటువంటి 8వ అధ్యాయంలో ఎవరయ్యా ఈ మేకపోతు అంటే ఎవరు అని చెప్తూ ఈ విధంగా మాట్లాడింది. ఈ నీవు చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు ఉన్నదే, అది మాదీయుల యొక్క పారసీకుల యొక్క రాజులు సూచించున్నది. 21వ వచనంలో బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు అన్నాడు. అంటే మనకు తెలుసు దానియేలు గ్రంథం యొక్క దానియేలుకి నెబుకద్నెజరు కలిగినటువంటి దర్శనంలో మాదీయ పారసీక రాజ్యం పరిపాలన చేసిన తర్వాత వచ్చే రాజ్యం ఏంటనంటే గ్రీకుల రాజ్యం. అదే కళ. కానీ ఇక్కడ 2 ప్రాముఖ్యమైన రాజ్యాల గురించి మాత్రమే రాయబడింది. ఏంటో రాజ్యం అని అంటే మాదీయ పారసీక రాజ్యం ఒకటి, రెండవది గ్రీకుల రాజ్యం ఒకటి. ఈ గ్రీకుల రాజ్యము మాదీయ సామ్రాజ్య మధ్య కొంత ఆ నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళలో కొంత బాగా మిస్ అయింది. ఏంటో మిస్ అయిందనంటే, ఈ గ్రీకుల రాజుకి మాదీయ పారసీక దేశపు రాజుకి కలిగిన యుద్ధాన్ని ఈ యొక్క అధ్యాయంలో దేవుడు దానియేలుకు దర్శనంలో చూపించాడు. అంటే కలభావాలని ఈ దర్శనాలు కళలో వచ్చే కొద్ది పర్టికులర్గా ఫోకస్ కొన్ని రాజ్యాల మీద పెడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ భాగంలో మాదీయ పారసీక రాజులు పొట్టేల్ని సూచిస్తుంటే, మేకపోతునేమో గ్రీకుల రాజ్యం సూచిస్తుంది. ఈ 2 కూడా ఈ గ్రీకుల రాజ్యం అంటే మేకపోతు పొట్టేలుని కలుసుకొని పొట్టేల్ని సంహరించి పొట్టేలను నేల మీద తొక్కు వేసినట్లుగా మనం చూపించాడు ఈ దర్శనంలో. అంటే ఈ రెండింటికి మధ్యలో యుద్ధాన్ని నెబుకద్నెజరు కలిగినటువంటి దర్శనాల్లో కనపడలా, ఇక్కడ మాత్రం కనిపించింది. మేకపోతు గురించి ప్రత్యేకంగా ఈ మేకపోతు గురించి అభివర్ణిస్తూ చాలా దాని గురించి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు లేదా ముఖ్యమైనటువంటి భాగాల దర్శనంలో కనిపించాయి. నా ముందు ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఈ మేకపోతు గ్రీకుల రాజ్యాన్ని సూచిస్తుంది అని గబ్రియేలు దూత దానియేలుకి చెప్పింది. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. ఈ గ్రీకుల రాజ్యం ఏ విధంగా ఉండేది, లేదా గ్రీకుల రాజ్యం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రస్థానం ఏంటి అన్నది పరిశీలన చేసినట్లయితే, ఈ గ్రీకుల రాజు యొక్క చిహ్నం ఏంటంటే మేక. ఈ గ్రీకుల రాజ్యానికి ఒక చిహ్నం ఉంటుంది. ప్రతి రాజ్యానికి లేదా ప్రతి రాష్ట్రానికి చిహ్నాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ చిహ్నాన్ని ఏమి చిహ్నాన్ని ఏర్పరచుకున్నారంటే వీళ్ళు మేకనే ఏర్పాటు చేసుకున్నారు. సింబల్ ఆఫ్ గ్రీస్. ఇది చారిత్రక నేపథ్యం. దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని అంటే, గ్రీకులు మొదటి రాజు అయినటువంటి కరోనస్ అనే అతను ఉన్నాడట. అక్కడ ఒక కట్టడి ఉన్నది. రాజు యొక్క కోట ఎక్కడ కట్టాలి, రాజు యొక్క సంస్థానం ఎక్కడ కట్టాలి అన్నది ఎవరు దారి చూపిస్తారంటే మేకలే దారి చూపిస్తాయని ఒక కట్టడి లేకపోతే ఒక ఆచారం.
వాళ్ళకు ఉన్నటువంటి గ్రంథాలు చెప్పేటటువంటిది ఏంటంటే మేకలే రాజు యొక్క ప్రస్థానాన్ని కట్టడానికి ప్రదేశాన్ని చూపిస్తాయి అని నమ్మేవారట. అందుకని ఈ మేకలను వెంబడించుకుంటూ కరోనాస్ వెళ్తా ఉన్నాడు. కరోనాస్ వెళ్తే ఈ మేకల మంద ఏం చేసిందంట, తుఫాను కొట్టుకుపో చోట ఆగిందంట. ఒక చోట ఆగితే దాని పేరే ఎదెస్సా అనే ప్రాంతం దగ్గర ఈ యొక్క మేకల మంద ఈ తుఫాన్లో కొట్టుకుపోయి అక్కడ ఆగిందట. అందుకని ఎదెస్సా అనే ప్రాంతంలో ఈ గ్రీకులు తన యొక్క రాజధాని కట్టుకోవడానికి రాజమందిరాన్ని కట్టుకున్నారట. రాజధాని కట్టుకున్నారు. ఈ ప్రాంతాన్ని ఈగియా అని పేరు పెట్టారు. ఈగియా అనే పేరు, ఏజిఈఏ అనే ఈగియా అనే పేరు పెట్టారు. దానికి అర్థం ఏంటంటే గోట్ టౌన్ అని అర్థం. దాంట్లో నివసించే వాళ్ళని ఏమనేవారంటే ఈగియాడెక్ అని పేరు పెట్టారు. భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి భారతీయులు అని ఎలాగంటున్నామో ఈ యొక్క గోట్ టౌన్లో నివసించే వారిని ఏగియాడెక్ అని పేరు పెట్టారట. ఇది పిలిచేవారట. ఈ ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట అంటే ఏగియా నుంచి వచ్చింది. ఏగియా అంటే మేక అని అర్థం, గోటు అని అర్థం. ఇది ఈ గ్రీకులకి ఒక సింబల్గా ఉన్నది. ఈ ఈగియా అనే ప్రాంతం మసిదోనియా రాజుల యొక్క సమాధులు ఆ ప్రాంతంలో ఉన్నాయట. అలెగ్జాండర్ ది గ్రేట్ తన కుమారుణ్ణి రెగ్జోనా, ఈ అలెగ్జాండర్కి రెగ్జోన్ ఉన్నటువంటి కుమారుణ్ణి అలెగ్జాండర్ ఈగియా అని పిలుచుకున్నాడట. అలెగ్జాండర్ ద గోట్ అని పిలుచుకున్నాడు. అంటే ఈ మేకలకి లేదా మేకపోతులకి ఈ గ్రీకు సామ్రాజ్యానికి ఉన్నటువంటి సంబంధం ఆ విధంగా ఉంది. ఇది చరిత్ర చెప్తున్నటువంటి ఆధారం. అంటే ఈ మేకపోతు దేన్ని సూచిస్తుందంటే గ్రీకుల రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నది. ఈ గ్రీకులు రాజ్యాన్ని సూచించేటువంటి మేకపోతుకి రెండు కన్నుల మధ్యలో ఒక పెద్ద కొమ్ము ఒకటి మొలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కొమ్ముని ఏ విధంగా చెప్పవచ్చు అని అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అని వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉన్నారు. అలెగ్జాండరు అనేవాడు ఈ గ్రీకుల రాజ్యాల్లో రాజులందరిలో కూడా చాలా బలవంతుడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి రాజు. బైబిల్లోనే కాదు కానీ సెక్యులర్ హిస్టరీలో ఈ యొక్క అలెగ్జాండర్ గురించి మనం చాలా విషయాలు మనం చదువుకున్నాం. అయినప్పటికీ ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి కొన్ని మాటలు ఈ యొక్క ఎపిసోడ్లో నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ కొమ్ము చాలా పెద్ద కొమ్ము. అలెగ్జాండర్ యొక్క జీవిత చరిత్ర కానీ గమనించినట్లయితే మాసిదోనియా పరిపాలించేటటువంటి ఫిలిప్ యొక్క కుమారుడు అలెగ్జాండర్ చిన్నతనం నుంచే చాలా చురుకైనటువంటి వాడు, చాలా తెలివైనటువంటి వాడు. అందుకని తన తండ్రి ఏం చేశాడనంటే ఒక మంచి గురువుని సంపాదించి పెట్టాలి అని అనుకున్నాడు. ఈ యొక్క తనకున్నటువంటి జ్ఞానం కానీ, తనకున్నటువంటి చురుకుతనం కానీ, తెలివితేటలు కానీ సద్వినియోగపరచబడాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఒక గురువు ఉండాలి, మంచి గురువు ఉండాలి అని చెప్పి ఒక గురువుని అన్వేషించి ఒక గురువుని ఏర్పాటు చేశాడట. ఆ ఏర్పాటు చేసినటువంటి గురువు పేరేంటంటే అరిస్టాటిల్. ఈ యొక్క అరిస్టాటిల్ అనేవాడు ఈ యొక్క అలెగ్జాండర్కి గురువుగా ఉన్నాడు. అలెగ్జాండర్కు ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే ఈ గ్రీకులు ప్రపంచంలో ఉన్నటువంటి వారిని అందరినీ పరిపాలించేటటువంటి వాళ్ళుగా ఉన్నారు అని ఒక నమ్మకం కలిగినటువంటి వాడు అరిస్టాటిల్. గ్రీకులు గొప్ప ఫిలాసఫర్స్, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వారు ఈ గ్రీకులు. వీళ్ళ దగ్గర సైన్స్ ఉన్నది, టెక్నాలజీ ఉన్నది. మనం చూసినట్లయితే ఈ గ్రీకులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే పైథాగరస్ లాంటి మ్యాథమెటిషియన్స్ కూడా ఈ గ్రీకులో నుంచే వచ్చారు. గొప్ప ఫిలాసఫర్స్ అందరూ కూడా ఈ గ్రీకు నుంచే పుట్టుకుని వచ్చారు. ఈ అరిస్టాటిల్ అనేవాడు ప్రపంచాన్ని పరిపాలించే, ప్రపంచంలో ఉన్నటువంటి నాన్ గ్రీక్స్ అందరూ కూడా వీరికి స్లేవ్స్, బానిసలు అని నమ్మేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు. ఆ తత్వజ్ఞానాన్ని ఈ యొక్క అలెగ్జాండర్కు నూరిపోసాడు. ప్రపంచాన్ని జయించడం, ప్రపంచాన్ని పరిపాలించగలిగే శక్తి ఒక గ్రీకులకు మాత్రమే ఉన్నది అని నమ్మేటటువంటి వాడు. గ్రీకులకి
చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి వారు. ఆ చరిత్ర కలిగినటువంటి వారైనటువంటి వీరు ఈ అలెగ్జాండర్ ఈ యొక్క అరిస్టాటిల్ దగ్గర తన యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. చాలా చిన్న వయసులోనే, దరిదాపు 25 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి ప్రపంచాన్ని జయించాలి, ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలి అని ఆలోచన కలిగినటువంటి వాడు. అనేకమైన యుద్ధాలు చేశాడు, అనేకమైన ప్రపంచాన్ని జయించడానికి భయపెట్టేసాడంట. ఒక చిన్న రాజ్యాన్ని, పక్కన ఉన్న రాజ్యాన్ని ఆక్యుపై చేసుకుని అతనికి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ని బట్టి అక్కడ ఉన్న రాజుని కానీ రాజ్యంలో ఉన్నటువంటి వారిని హింసించడం ద్వారా ప్రపంచానికి గొప్ప మెసేజ్ పంపించాడు. ఏంటో మెసేజ్ అని అంటే, ఎత్తంతో పెట్టుకుంటే మనం అంతాన్ని చూస్తాడు అని గొప్ప మెసేజ్ని అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచానికి పంపించాడు. దరిదాపు అందుకనే చాలా రాజ్యాలు ఇతనితో మనకెందుకని శాంతి ఒప్పందాలు పెట్టుకుని తన కప్పాను కట్టేవారట. ప్రపంచాన్ని అంతా జయించినటువంటి వాడుగా అలెగ్జాండర్కి ఒక ఖ్యాతి ఉన్నది. అందుకని అలెగ్జాండర్ ది గ్రేట్ అని అంటారు. క్రీస్తుపూర్వం 334 సంవత్సరంలో ఆశ్చర్యస్ అనేటువంటి వాడు తెలుసు, పారసీకపు రాజు ఈ గ్రీక్ సామ్రాజ్యం మీద దండయాత్ర చేశాడు, యుద్ధం చేయడానికి వెళ్ళాడు. చేసినప్పుడు ఆశ్చర్యసు గ్రీకులు జయించగలిగాడు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని క్రీస్తుపూర్వం 334 సంవత్సరంలో అశ్వరేష్పై యుద్ధం ప్రకటించాడు. ఐగుప్తుకు వెళ్తూ అశ్వరేష్ని యుద్ధం చేసి ఐగుప్తుకి వెళ్ళిపోయాడట. నవంబర్ 14 క్రీస్తుపూర్వం 332 సంవత్సరంలో ఐగుప్తు చేరిన తర్వాత తనని ఐగుప్తుకి ఫరోగా నియమించుకున్నారు. నేను చెప్పాను కదా, తనకు ఉన్నటువంటి అహంకారం ఏంటంటే, మేము గ్రీకులకు ఉన్నట్టు అహంకారం ఏంటంటే, మేము ప్రపంచాన్ని పరిపాలించడానికి వచ్చాం, నాన్ గ్రీక్స్ కానటువంటి వాళ్ళందరూ కూడా బానిసలు అనే ఆలోచనతో ప్రారంభించినటువంటి వాడు క్రీస్తుపూర్వం 332 సంవత్సరంలో నవంబర్ 14వ తారీఖున ఐగుప్తుకి ఫరోగా నియమించబడ్డాడు. ఫరో అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, దైవాంశ సంభూతుడు అనే ఒక గొప్ప ఆలోచనతో బ్రతుకుతారు వాళ్ళు. ఫరోలు అంటే నిజంగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఎప్పుడు ఫరో చిరకాలం జీవించాలి అని చెప్పి ఈజిప్ట్లో వారికి పిరమిడ్లు కట్టేవారు. రాజు ఇప్పుడు చనిపోవడానికి వీల్లేదు, అందుకని పిరమిడ్ కట్టించి దాంట్లో వాళ్ళు పెట్టేవారు. నాశనం అవడానికి వీల్లేదని చెప్పి, రాజు నాశనం అవడానికి వీల్లేదు దేవుడు కాబట్టి పిరమిడ్స్ కట్టి వాటిని దాంట్లో భద్రపరిచేవారు. అటువంటి స్థానంలోకి అలెగ్జాండర్ ఎంటర్ అయ్యాడు క్రీస్తుపూర్వం 332 సంవత్సరంలో. అప్పటి వరకు ఉన్నటువంటి తన ఆలోచనలో కొంచెం మార్పు వచ్చింది. ఏంటో మార్పు వచ్చిందనంటే, నేను దేవుని యొక్క కుమారుణ్ణి అని అలెగ్జాండర్ ది గ్రేట్ తాను హెచ్చించుకోవడం మొదలుపెట్టాడు. ఈ ఎగిప్తులో తన యొక్క పరిపాలన కొనసాగించేటప్పుడు అలెగ్జాండ్రియా అనే పట్టణాన్ని ఈ అలెగ్జాండర్ కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫరోగా ఉన్నటువంటి అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 331 సంవత్సరంలో బబులోను ప్రయాణం వెళ్ళడం, అష్షూరు మీద నుంచిగా ప్రయాణమే వెళ్ళాడు. ఈ అష్షూరు మీద నుంచి వచ్చేటప్పుడు దర్యావేషు అనుకున్నాడట, టిగ్రీస్ నదీ ప్రాంతంలో ఈ అలెగ్జాండర్తో శాంతి ఒప్పందం చేసుకుందామని చెప్పి దర్యావేషు వెళ్ళాడు. ఎదురు వెళ్ళాడట. ఎదురెళ్తే శాంతి ఒప్పందానికి తను ఒప్పుకోకుండా దర్యావేషుని యుద్ధం చేసి జయించి మరీ బబులోనులోకి ప్రవేశించాడు. క్రీస్తుపూర్వం 331 సంవత్సరంలో అలెగ్జాండర్ ఈ యొక్క బబులోనులోకి ప్రవేశించినట్లుగా చూస్తూ ఉన్నాం. బబులోనులో ప్రవేశించినటువంటి వాడు అక్కడ ఉన్నాడా అంటే, దరిదాపు బబులోను నుంచి 375 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శోసాన కోటకి వెళ్ళి దర్యావేషు కూర్చున్నటువంటి సింహాసనం మీద కూర్చుని తన రాజ్యాన్ని నేను ఆక్యుపై చేసుకున్నాను అని ఒక సంకేతాన్ని ఇచ్చి ఆ శోసాన కోటలో ఉన్నటువంటి దర్యావేషుని జయించి రాజ్యాన్ని జయించిన దాన్ని ఆక్యుపై చేసిన దరిదాపు 4 సంవత్సరాలు గొట్టిపోతూ అనే యుద్ధంలో దర్యావేషుని జయించాడు. దర్యావేషుని జయించి క్రీస్తుపూర్వం జయించి ఈ బబులోనులో తన యొక్క
ప్రస్థానాన్ని మొదలుపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ బబులోన్లో ఎంటర్ అయినటువంటి వాడు ఏం చేశాడని తెలుసా? అక్కడున్న అధికారుల్ని పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇంటర్ క్యాస్ట్ అనకూడదు, దీని ఏమని వచ్చానంటే అక్కడ ఉన్నటువంటి బబులోనియల్ని, అంటే మాదీయులు పారసీకులు అక్కడ నివాసం చేస్తున్నారు బబులోన్లో జయించిన తర్వాత. ఈ గ్రీకుల్ని ఈ మాదీయ ప్రజలతోటి పారసీకపు ప్రజలతోటి వివాహం చేసుకోవడానికి ఎంకరేజ్ చేసినట్టు. ఎందుకనంటే బబులోన్ని శాశ్వతంగా తన యొక్క రాజధానిగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలించాలి అని ఒక ఆలోచన ఈ యొక్క అలెగ్జాండర్లో ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే బబులోని యొక్క పుట్టుక, బబులోని యొక్క ఆరంభం ఏ విధంగా ప్రారంభించబడదంటే ప్రపంచాన్ని బబులోని యొక్క ఆలోచనలతో నింపాలి అనే ఒక ప్రణాళిక ప్రకారం అన్యులైనటువంటి రాజులు చేసినటువంటి ప్రయత్నంగా మనం చూడవచ్చు. ఈ బబులోన్లో తను చాలా స్ట్రాటజిక్గా మనుషులు ఒక మాట మీదకి రావాలి అని అంటే రకరకాలైనటువంటి పారసీక రాజులు ఏం చేశారంటే మత స్వాతంత్రాన్ని ఇచ్చారు. మత స్వాతంత్రాన్ని ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు ప్రజల మధ్యలో గొడవలు రావు, ప్రజల మధ్యలో అభిప్రాయ భేదాలు రావు. ఎవరిష్టమైనటువంటి మతాన్ని వారు అవలంబించవచ్చు, ఎవరి ఆలోచనల ప్రకారం వాళ్ళు జీవించవచ్చు. కాబట్టి ఏ విధమైన ఇబ్బంది ఉండదని చెప్పి పారసీకపు రాజులు, మాదీయ పారసీకపు రాజులు ఒక ఆలోచన. ఇక్కడ గ్రీకులు ఏం చేశారనంటే వివాహాలను ఎంకరేజ్ చేశారట. తన 2 భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు అలెగ్జాండర్. దాంట్లో ఒక ఆమె పేరు రెగ్జానా అని ఒక ఆమెని పారసీకపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. 2 భార్యలు ఉన్నారు. ఈ క్రీస్తు పూర్వం 327వ సంవత్సరంలో వివాహం జరిగింది. ఈ వివాహం జరిగిన తర్వాత ఏం చేశాడంటే భారతదేశానికి యుద్ధం చేయడానికి భారతదేశం మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా తక్షశిల అనే ప్రాంతం అప్పుడు పారసీక రాజుల యొక్క అధీనంలో ఉంది తక్షశిల. ఈ తక్షశిల భారతీయుల ఆధీనంలో లేదు, పారసీక రాజుల యొక్క అధీనంలో ఉన్నటువంటి తక్షశిల మీద యుద్ధం చేసి ఆక్యుపై చేసుకున్నాడు. అప్పటికి భారతదేశానికి అలెగ్జాండర్ వచ్చే టయానికి సైనికులు ఏంటి అందరూ కూడా అలసిపోయి ఉన్నారట. తను మాత్రం ఎట్టి పరిస్థితులు రెస్ట్ తీసుకోకపోతే ఈ తక్షశిలని జయించి తను ఆక్యుపై చేసుకున్న తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక సైనిక అధికారి కొయినస్ అనే ఒక సైనికాధికారి ఈ విధంగా తనకు సలహా చెప్పాడంటే, ఏమైనా సలహా చెప్పాడంటే ఒక విజయవంతుడైనటువంటి వాడు అంటే విజయాన్ని ఆకాంక్షించేవాడు లేదా విజయాన్ని పొందినటువంటి వాడు వ్యక్తి చేసే పని ఏంటంటే ఎప్పుడు తన యొక్క ఆటని లేకపోతే తన యొక్క పనిని ఆపుతాడో అది చాలా ప్రాముఖ్యమైంది అని ఒక సలహా చెప్పాడు. ఎప్పుడు ప్రారంభించాము అనే దానికంటే ఎప్పుడు ఆ పనిని అంతం చేస్తాము లేదా ఆ పనిని ముగిస్తాము అది చాలా ప్రాముఖ్యమైంది అని కొయినస్ అనేవాడు అలెగ్జాండర్ ది గ్రేట్కి సలహా చెప్పాడు. ఎప్పుడైతే సలహా చెప్పాడో కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడితే తర్వాత అయినా తన యొక్క పని అయితే ఏం మానలేదు, యుద్ధాలు చేస్తానే ఉన్నాడు. యుద్ధం చేసేటప్పుడు ఆ కాలంలో అంట దాదాపు ఒక బాణం వచ్చి ఈ యొక్క అలెగ్జాండర్ని గాయపరిచిన తర్వాత చాలా కాలం పట్టింది ఆ గాయం తగ్గడానికి. గాయం చేసిన తర్వాత కూడా ఏమనుకున్నాడంటే తిరిగి మరలా బబులోనికి వెళ్ళిపోవాలి. నేను చెప్పాను కదా ఈయన ఆలోచన అంతా కూడా బబులోని మీదే ఉన్నది. బబులోన్లో ఉండాలి, బబులోన్ని రీబిల్డ్ చేయాలి, మరలా కట్టాలి, ఆ బబులోని కేంద్రంగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలన చేయాలి అని ఒక ఆలోచనతో కలిగినటువంటి వాడు అలెగ్జాండర్. క్రీస్తుపూర్వం 323వ సంవత్సరంలో బబులోన్లో కూర్చుని ఈ గాయంతో బాధపడుతున్నాడు కదా, ఈ గాయంతో బాధపడుతున్నటువంటి వాడు సైనిక అధికారులతో మీటింగ్లు పెడుతున్నాడు బయటికి వెళ్ళకుండా. ఏ విధంగా మీటింగ్ పెడుతున్నాడంటే అరేబియాని జయించాలి, ఏదో విధంగా అరేబియాని జయించాలి అన్న ఒక ఆలోచనతో ఈ ఇంట్లో కూర్చుని ఆలోచన చేస్తున్నాడు. బాగుపడ్డాడు. మే 323వ సంవత్సరంలో క్రీస్తుపూర్వం ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నియాకస్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నియాకస్ అనే అతను ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని
అలెగ్జాండర్ ది గ్రేట్ పిలిచాడట. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మే 24 ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి వాని జీవితంలో కూడా చెయ్యకూడని తప్పులు చేయడం వల్ల ప్రయాసాలను ఏ విధంగా అనుభవించాలి. మొట్టమొదటిది తన ఆలోచన తప్పు. బబులోన్లో ఉండి ప్రపంచాన్ని దేవుడికి ఇష్టం లేనటువంటిది. బబులోను కట్టడం దేవునికి ఇష్టం లేదు. బబులోన్ని దేవుడు నాశనం చేశాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ బబులోన్ని చాలా అభివృద్ధి చేశాడు. ఇది నా వల్లే అయ్యింది, నేను ప్రపంచాన్ని నేను ఈ బబులోన్లో ఉండి పరిపాలన చేయాలి అని అనుకున్నాడు. తన యొక్క ఆలోచనలు దేవుడు వ్యర్థపరిచాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ మరలా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను డేట్ వైజ్ తనే మే 24 పార్టీకి పిలిస్తే పార్టీకి వెళ్ళాడు. పార్టీకి వెళ్తే తెలుసు కదా, బాగా డబ్బులు సంపాదించాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, ప్రపంచాన్ని జయించినటువంటి వాడు, వ్యసనానికి లోటు లేదు. ఎప్పుడైతే దేవుడితోటి సమానుడిగా ఎంచుకున్నాడో తాను చేసే ప్రతి పనిగా చెప్పాడు. అందుకని మేకపోతే తన ఇష్టానుసారంగా అని మేకపోతు గురించి బైబిల్లో రాయబడింది. తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేటటువంటి వాడు అది అలెగ్జాండర్. ఈ ఫంక్షన్కి వెళ్ళి చాలా ఎక్కువ తాగి నిద్రపోదామని, సాయంకాలం అయింది కదా, నిద్రపోదాం పండుకుందామని అనుకున్నాడు. ఒక ఆయన బేరియస్ అనే ఫ్రెండ్ ఆయన వచ్చి మా ఇంటికి ఖచ్చితంగా నువ్వు రావాలి అని పట్టుబట్టాడు. ఈ తాగిన మైకులో మేరియస్ అనే ప్రాంతానికి అతని ఫ్రెండ్ కూడా తను వెళ్ళాడు. వెళితే అక్కడ ఆ పార్టీలో ఆ ఫంక్షన్లో జరిగింది ఏంటంటే, అన్డైల్యూటెడ్ వైన్, చాలా దాన్ని హెర్క్యూలియస్ కప్ అని ఒక ఆయన కెల్విన్ అని ఆయన అభివర్ణించాడు. తన వైన్ని యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా డైల్యూట్ చేయకుండా తన ఆ వైన్ని తీసుకున్నాడట. కాన్సన్ట్రేటెడ్ వైన్ ఎప్పుడైతే తాగాడో, ఎప్పుడు తాగాడు, మే 29 తాగాడు. మే 29 తాగిన తర్వాత తెల్లారేటప్పటికి జ్వరం వచ్చేసింది. జూన్ 3, 323 సంవత్సరం క్రీస్తు పూర్వం రోగగ్రస్తుడయ్యాడు. రోగి అయిపోయాడు. జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. జూన్ 5 మంచం పట్టేశాడు. మంచం మీద నుంచి లేచే పరిస్థితి లేదంట. జూన్ 6 పరిపాలన అంతా కూడా తన రాజముద్రని పెద్దికస్ అనే అతనికి ఉన్నతాధికారికి ఇచ్చి రాజ్య పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. మంచం మీద ఉండి రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. జూన్ 10, 323 BCలో మరణించాడు. తన యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే 13 సంవత్సరాల వయసులో అరిస్టాటిల్ యొక్క శిష్యుడిగా 25 సంవత్సరాలు వచ్చే వరకు ప్రపంచంలో ఉన్నటువంటి విద్యలని నేర్చుకున్నటువంటి ఈ ఈజిప్షియన్, ఈ యొక్క గ్రీక్ వీరుడు 10 సంవత్సరాలు వచ్చేటానికి ప్రపంచాన్ని జయించడానికి యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు 33 సంవత్సరాలు వచ్చేటప్పటికి మే 29 నుంచి జూన్ 10 వరకు, అంటే దాదాపు 11-12 రోజుల్లో తన యొక్క జీవితం ఏ విధంగా అంతమైందో మీకు చెప్పడానికే ఈ విషయాన్ని మీ ముందు పెట్టాను. ఇతని యొక్క జీవితం ఎంత ఉన్నత స్థితికి ఎంత తొందరగా వెళ్ళిందో అంతే తొందరగా చనిపోవడం జరిగింది. అంత తన యొక్క జీవితాన్ని ముగించుకున్నాడు. క్రీస్తుపూర్వం 310వ సంవత్సరంలో తన భార్యని, తన బిడ్డని, మగబిడ్డని తన యొక్క హత్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరణశయ్య మీద ఉన్నటువంటి అలెగ్జాండర్ అంటే తన ఫ్రెండ్స్, తన యొక్క అధికారులు వెళ్ళి, అయ్యా నీకు వారసుడిగా ఎవరున్నారు? హఠాత్తు పరిణామానికి తట్టుకోలేకపోయాడు అలెగ్జాండర్. తనకి జీవితం ఎంత తొందరగా ముగిసిపోతుంది, ఎన్నో కలలు కన్నాడు. ఏదో కలలు కానీ బబులోన్ని కేంద్రంగా చేసుకుని ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకుని తన రక్తదాహాన్ని తీర్చుకోవాలి. విచిత్రం ఏంటంటే బబులోన్లో ఎవరితోటి యుద్ధం చేయలేదట. చాలా సామరస్యమైనటువంటి పరిస్థితులు ఏర్పరచుకున్న పెళ్ళిళ్ళతోటి చాలా వందల వేలల్లో వివాహాలు చేసేటట్టు తన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి, తన క్యాపిటల్ని చాలా సురక్షితంగా కాపాడుకోవాలి అన్న ఆలోచన కలిగినటువంటి అలెగ్జాండర్ ఒక 10 రోజుల్లోనే అంతిమయాత్రకు సిద్ధపడిపోయాడు. అంతిమయాత్ర సిద్ధపడిపోయినటువంటి యొక్క డిప్రెషన్లో ఉన్నట్టు అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి తన బంధువులు, తన యొక్క స్నేహితులు అడిగారట, ఎవరయ్యా నీ తర్వాత రాజు అని అంటే ఆయన ఒక చక్కని మాట మాట్లాడాడు. ఏంటన్నాడు? ది స్ట్రాంగెస్ట్ అని చచ్చిపోయాడంట.
ది స్ట్రాంగెస్ట్, ఎవడు బలవంతుడైతే వాడే రాజు అవుతాడు అని చెప్పాడు. ఎవరు బలవంతుడు అని అంటే అప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి ఎవరు బలవంతుడు అన్నది. ప్రతి చిన్నవాడు కూడా నేనే బలవంతుడని ప్రకటన చేసుకున్నాడు. ఎప్పుడైతే ప్రకటన చేసుకున్నారో అంతర్యుద్ధాలు ప్రారంభించబడ్డాయి. అప్పటి వరకు శాంతి సమాధానాలతో ఒకే ఒక రాజు ఉన్నటువంటి రాజ్యం అంతా కూడా బైబిల్లో రాసినటువంటి పెద్ద కొమ్ము చాలా ఎదిగింది, చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్ళినటువంటి కొమ్ము ఒకేసారి ఇరిగిపోయింది. ఒకేసారి ఇరిగిపోయేటప్పటికి ఆ స్థానంలో 4 కొమ్ములు బయటకు వచ్చినాయట. చాలామంది చెప్పాను కదా కొట్టుకుని చచ్చిపోయారు. ఈ అంతర్యుద్ధాల్లో చాలామంది మానవులు చనిపోయారు, సామాన్యమైన మానవులు చనిపోయారు, నేనే బలవంతుణ్ణి అనుకున్న వాళ్ళు చనిపోయారు. ఈ పెద్ద కొమ్ము ఎప్పుడైతే విరిగిపోయిందో, నోటబుల్ పిగ్ హార్న్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, నోటబుల్ 4 హార్న్స్, ప్రసిద్ధమైనటువంటి 4 కొమ్ములు మళ్ళీ మొలిచినాయి. దాని మీద తెలిసి నేను కుటిగా చెప్పి ముగిస్తాను. కసండర్ ఒకడు మాసిదోనియా ప్రాంతాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు. లైసిమికస్ థ్రేస్ ప్రాంతాన్ని తన యొక్క రాజ్యాధికారిగా పెట్టుకున్నాడు. టాల్మీ అనేవాడు ఐగుప్తును పరిపాలన చేయడం. ఇంకా ఉన్నాయి, నేను అన్నీ చెప్పడం లేదు, ముఖ్యంగా నేను మాత్రమే చెప్తున్నాను. సెల్యూకస్ అనేవాడు సిరియాని ఆక్యుపై చేసుకున్నాడు. ఈ విధంగా సిరియా మిగిలిన ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుని తన రాజులుగా కొనసాగించారు. అంటే ఎప్పుడైతే ఒక ముఖ్యమైనటువంటి కొమ్ము ఇరిగిపోయి అంతరించిపోయిందో, ఈ పడమట భాగాన్ని ఉన్నటువంటి మాసిదోనియానేమో కసండర్ చేసుకున్నాడు. తూర్పు ఉన్నటువంటి సిరియా తూర్పు భాగాల్ని సెల్యూకస్ చేసుకున్నాడు. ఉత్తర భాగానేమో లెసిమికస్ అనేవాడు, టాల్మీ అనేవాడు దక్షిణ భాగాన్ని. వీళ్ళ గురించి మళ్ళీ 11వ అధ్యాయం, దానియేలు రాసినటువంటి 11వ అధ్యాయంలో వీళ్ళ ప్రస్తావన ఉంది. దక్షిణ దేశంగాను ఉత్తర దేశంగాను వీటిని అభివర్ణించారు. ఇవి గ్రీకు రాజ్యము పెద్ద కొమ్ము అనేటువంటిది అంతరించిపోయి 4 కొమ్ములు బయటకు వచ్చినాయి. ఈ 4 కొమ్ములు 4 రాజ్యాలుగా చలామణి అయినాయి. లేకపోతే కొంతకాలం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్య ప్రాంతాలని వీరు పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఏర్పాటును బట్టి, దేవుని యొక్క ఆలోచనను బట్టి ఈ యొక్క గ్రీకుల రాజ్యం అంతమైపోయింది. ఈ 4 గ్రీకుల రాజ్యంలో నుంచి అతి ముఖ్యమైనటువంటి భాగం ఉన్నది. అది మరలా ఇంకో ఎపిసోడ్లో మనం దాని గురించి చర్చిద్దాం. చిన్న కొమ్ము. మనం ఈ చిన్న కొమ్ము గురించి 7వ అధ్యాయంలో మనం చర్చించాం. ఇంకొక చిన్న కొమ్ము, ఆ చిన్న కొమ్ము ఈ చిన్న కొమ్ము ఒకటానా కాదా మరలా వచ్చే ఎపిసోడ్లో మనం ప్రస్తావించి దాని గురించి అధ్యయనం చేద్దాం. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.